అప్పుడు బంగారు బస్సు కరిగిపోయింది. కోతి వెళ్ళిపోయింది. పావురం తిరిగి రాలేదు. అదే అమ్మమ్మ ఇప్పుడు మంచు అడవుల్లో ఒంటరిగా జీవిస్తుంది. పక్కనే చిన్న మలుపులోని చెక్కింట్లో పూర్వపు కీర్తి లేకుండానే నిశ్శబ్దంగా. అప్పుడు ఆమెకు అవసరమైంది ఆస్తి కాదు, ప్రశాంతత మాత్రమే. ఒకరోజు ఆమె పొదల దగ్గర మంట కోసం చెక్కలు దాచుకుంటూ పోతుండగా మంచు తుడిచే గుంపులో చలితో కంపించిపోతున్న ఒక గాయపడిన తెల్ల నక్కను కనిపెడుతుంది. దాని పక్కనే ఒక్క చలిలో వణుకుతున్న నల్లపిట్ట. ఆమె వారిని ఇంటికి తీసుకెళుతుంది. సౌమ్యంగా పాలించి జీవం పోస్తుంది. కొన్ని రాత్రుల తరువాత వింతన అడవిలో శబ్దాలు వినిపించసాగాయి. కొంతమంది చెబుతున్నారు. మంచులో లాంతర్ల వెలుగు కనిపిస్తుంది. తీయని సంగీతం వినిపిస్తుంది. నక్క రాత్రివేళల్లో బుంతలు తవ్వుతుంది. పిట్ట తన చిమ్మటల్లో మెరిసే ఈలలు తెచ్చేస్తుంది. అమ్మమ్మ ఆశ్చర్యంతో చూస్తుంది. ఇది సాధారణం కాదు. ఒక రాత్రి శీతాకాలపు పూర్ణచంద్రుని వెలుతురులో మంచు అడవిలో ఒక ప్రకాశించే రైలు కనిపిస్తుంది. లాంతర్లతో కమ్మిన రైలు ఐస్తో తయారైన ముళ్లపై నెమ్మదిగా నడుస్తుంది. దీన్ని ఎవరూ నడపడం లేదు. ఇది తప్పిపోయిన ఆత్మలకు మార్గం. నక్క ముందుకు నడిపిస్తుంది. పిట్ట ఆకాశంలో ముందుకు ఎగురుతూ దారి చూపిస్తుంది. అమ్మమ్మకు ఇప్పుడు అర్థమవుతుంది. తనకు ఈ లోకంలో అసలైన పాత్ర ప్రజలు కాదు, పోయిన వాళ్లకు మార్గం చూపే బాధ్యత. ప్రతి రాత్రి ఆమె లాంతర్ల వెలుగును వెలిగిస్తుంది. నక్క ఆమె పక్కనుంటుంది. పిట్ట ఆత్మలకు దారి చూపుతుంది.